హలో అండి అందరికి. ఇంటి పక్కనే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. అమ్మవారిది, మహాలక్ష్మి అమ్మవారిది అయితే టెంపుల్ అయితే ఉంది. మా అత్తయ్య మొక్కుందంట ఇక పొంగల్ పెడతాను అని, అందుకని పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు పొంగలి క్విక్ గా అయిపోవాలి అనుకున్నా కుక్కర్లో అయితే పెట్టేస్తాను. నేనైతే పొంగలి ఇలానే చేస్తాను, కానీ కొంతమంది ఏంట్రా అంటే అన్నం ఉడికేటప్పుడే పాలు పోసేస్తారు. లాస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఊర్లో పొంగల్ పెట్టుకున్నాం కదా అమ్మవారికి, అప్పుడు ఏంట్రా అంటే నేను పొంగల్ చేయడానికి స్టీల్ గిన్నె అయితే యూజ్ చేశాను. అంటే మా ఇంట్లో ఇంకా ఏది పెద్ద గిన్నెలు ఏమి లేవన్నమాట. స్టీల్ గి గంగాలంగా ఉండేలకే అది పెద్దదిగా ఉంది కదా, బాగా ఉడుకుతుంది అనే ఒక థాట్ లో తీసుకొని పోయానా. అది స్టీల్ గిన్నె కదా, ఇక అందుకని మంట ఎక్కువగా ఉండేసరికి తొందరగా ఉడుకుతుందిలే అని మంట ఎక్కువ పెట్టేసింది మా అత్తయ్య. ఎక్కువ పెట్టడం వల్లే కాదు, అది స్టీల్ గిన్నె కాబట్టి మామూలుగా మాడిపోతుంది నిజమే, కాకపోతే ఎక్కువగా మాడిపోయింది అనమాట అడుగున. పొంగల్ మాత్రం బాగుంది, కాకపోతే మాడిపోయిన స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. పొంగల్ అనేది కొంచెం ఉడికే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మందపాటి గిన్నె పెట్టుకుంటే మంచిది అనిపించింది. సరే ఉంటా మరి.